అందరికీ నమస్కారం. ఈరోజు 4, 9, 11 ఈ 4 ఏంటి? 9 ఏంటి? 11 ఏంటి? అనేది మన గురువుగారు కృష్ణమూర్తి గారు మనకి కొన్ని సూత్రాలిచ్చారు. మనకి కొన్ని సూత్రాలిచ్చారు. ఈ సూత్రాల్లో 4, 9, 11 అనేది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హై ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అంటే తన యొక్క మనసులో ఉన్న కోరిక నిమిత్తం తను ఏ సబ్జెక్ట్ చదవాలనుకున్నారో ఆ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణులు అవ్వడం వేరు. దాని మీద ఆ సబ్జెక్ట్‌లో రీసెర్చ్ చేయడం వేరు. ఇక్కడ మీరు గమనించాలి. 11 అంటే కార్యసిద్ధి. 11 అంటే కార్యసిద్ధి. ఏ కార్యసిద్ధి? మనసులో ఉన్న కోరిక సిద్ధించడం అంటారు. 11వ భావం అనేది కోరిక సిద్ధించడం అని అంటారు. అలాగే 11వ భావం రియలైజేషన్. బాగా గమనించాల. రియలైజేషన్ అంటే చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు, ఏదో రాసిన రాతకి మనం పాస్ అయ్యాంలే చాలులే అంటే నంబర్ 1 మార్కులు సాధించడం కోసం నానా బాధలు పడితే ఏదో పాస్ అయ్యాంలే అనే సాటిస్ఫాక్షన్, రియలైజేషన్ ఎక్కువగా ఉంటది. అయితే 4, 9, 11ని మనం ఏ విధంగా డిఫైన్ చేయాలి? అసలు ఈ 4, 9, 11 అంటే 4 అంటే ప్రాథమిక విద్య, 9 అంటే మీకు హై ఎడ్యుకేషన్, దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అయితే ఈ పీఎస్ అనే జాతకుడు, మన దగ్గర కన్సల్టెన్సీకి రావడం జరిగింది. దాంట్లో ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మనం మాట్లాడాం. అయితే వివాహము మరియు సంతానము వారి సంగతి కూడా అడిగారు. వారికి చెప్పడం జరిగింది. అయితే ఇది అయితే ఎగ్జాంపుల్ చార్ట్‌గా తీసుకుంటం జరుగుతుంది. అలాగే వారి యొక్క పర్మిషన్ తీసుకున్నాం. వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని మనము పబ్లిష్ చేయడం సరియైన పద్ధతి కాదు. అయితే వారికి పర్మిషన్ తీసుకొని మా యొక్క క్లాస్‌లో వారికి పిల్లలకి ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెప్పడం వలన, వాళ్ళు రేపొద్దున్న వాళ్ళ దగ్గరకొచ్చిన క్లయింటే గాని, పిల్లలే గాని, పిల్లల పిల్లలే గాని, మనవళ్ళు గాని ఎవరైనా సరే, ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ రూల్. ఈ రూల్‌ని మనం ఈ విధంగా చూస్తే ఎడ్యుకేషన్ అనేది ఈజీగా మనకు అర్థమవుతది అనే భావంతో మనం చెప్పడం జరిగింది. అది తీసుకోవడం జరిగింది. ఈరోజు మీకు క్లాస్ చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఫోర్త్ కస్పల్ సబ్లాడ్ రాసుకోండి. ఫోర్త్ కస్పల్ సబ్లాడ్. ఫోర్త్ కస్పల్ సబ్లాడ్ రాహు. ఫోర్త్ కస్పల్‌కి సబ్లాడ్ రాహు. మన కృష్ణమూర్తి గారు ఏం చెప్పారంటే, మీరు ఏ భావాన్ని మీరు పరిశీలించాలి అని మీరు అనుకుంటున్నారో, ఆ భావానికి సంబంధించిన సబ్లాడ్ ద్వారాగా మీకు క్లియరెన్స్ వస్తది అని చెప్పడం జరిగింది. దాని మూలంగానే గురువుగారు చెప్పిన పద్ధతిలోనే మనం ఫోర్త్ కస్పల్ సబ్లాడ్ రాహుని తీసుకున్నాం. రాహు సబ్లాడ్ అయ్యారు. అయితే ఇక్కడ మీరు బాగా గమనించాలి. గురువుగారు మళ్ళీ ఫోర్త్ కస్పల్ సబ్లాడ్ రాహు తీసుకున్నారు వెల్ అండ్ గుడ్. నేను కాదనట్లేదు. కానీ బీటీఆర్ కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలా. మనమే చేస్తాం కాబట్టి బీటీఆర్ చేసి వాళ్ళకి వివాహం జరిగితే సంతానం యొక్క నక్షత్రాలను పట్టుకుని, వాళ్ళకి జెనెటిక్ రిలేషన్ చూసుకుని, ఒకవేళ వివాహం కాకపోతే తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలు తీసుకొని మనం చేసుకుంటాం. బీటీఆర్ చేస్తాం. ఇటు తల్లిదండ్రుల యొక్క నక్షత్రాలు లేవు. ఇటు పెళ్లి జరగలేదు. ఆళ్ళకి సంతానం కూడా లేదు. దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలి? అనే దాని మీద మళ్ళీ మీ యొక్క మనసులో ఒక భావన కలిగే అవకాశం ఉంది. దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తే బావుంటది అని. అయితే ఆల్రెడీ నేను గత వీడియోస్‌లో చెప్పడం జరిగింది. ఫోర్త్ భావము, ఫోర్త్ భావంలో ఉన్న గ్రహము, ఫోర్త్ భావాధిపతితో సంబంధం ఉన్న గ్రహము, ఫోర్త్ భావముపై దృష్టి పడుతున్న గ్రహాల యొక్క ఏ గ్రహాలు పడి ఉంటాయో వాటి యొక్క
దేవతామూర్తులు కానీ, లేక వాటికి సంబంధించిన కట్టడాలే కానీ, లేకపోతే వాటికి సంబంధించిన ఆఫీసులు కానీ, లేక వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవన్నీ మనం ఆ జాతకుడికి చెబితే, ఆ జాతకుడు అవును అని చెప్తే మాత్రం ఆ టైంని మీరు బీటీఆర్ ఉంటే బీటీఆర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఆ బీటీఆర్ కూడా కరెక్టేనా కాదా అని అనుకుంటానికి మనం అప్పుడేం చేయాలంటే వాళ్ళ వంశంలో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చెప్పాలి, లేదా తన యొక్క జీవితంలో అప్పటి వరకు జరిగిన కొన్ని విషయాల్ని వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన వారు అవును అంటే ఆ టైం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం 4th కస్పల్ సబ్లాట్ రాహు 4th సిఎస్ఎల్ అని రాయాల. 4th సిఎస్ఎల్ అని రాసిన తర్వాత రాహు అని రాయాల. ఈ రాహు ఉన్న నక్షత్రాధిపతి ఎవరు? రాహు ఉన్న నక్షత్రాధిపతి కింద సిఎస్ఎల్ అని రాసిన దాని కింద ఎన్ఎల్ అని రాయండి. నక్షత్ర లార్డ్, నక్షత్ర లార్డ్ కేతు అని రాయండి. కేతు అని రాయండి. దానికి సబ్లార్డ్ మూన్, కింద మూన్ అని రాయండి. కింద మూన్ అని రాయండి. ఆ తర్వాత ఇంకోటి తీసుకోండి, 9th సిఎస్ఎల్, దానికి ఒక 2 అంగుళాల కిందకి రాయండి. 9th సిఎస్ఎల్, 9th సిఎస్ఎల్. ఈయన ఎవరు 9th సిఎస్ఎల్ అంటే? శాటర్న్. 9th సిఎస్ఎల్ శాటర్న్. ఆ సిఎస్ఎల్ కింద ఎన్ఎల్ అని రాయండి, దాని కింద సిఎల్ అని రాసుకోండి. ఈ శాటర్న్ 9th సిఎస్ఎల్ శాటర్న్, శాటర్న్ ఉన్న నక్షత్రాధిపతి శనే. శాటర్న్ నక్షత్రాధిపతి శనే. సబ్లాట్ ఎవరండి అంటే కుజుడు. రాసుకోండి, సబ్లాట్ కుజుడు. ఆ తర్వాత కింద మళ్ళీ 11th సిఎస్ఎల్ అని రాయండి. 11th సిఎస్ఎల్. సార్ ప్రతి ఒక్కళ్ళు మ్యూట్ లో ఉండండి సార్. సార్ మ్యూట్ లో ఉండండి. లెవెన్త్ సిఎస్ఎల్ ఇక్కడ మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? 9th సిఎస్ఎల్ శని. శని ఉన్న నక్షత్రాధిపతి శనే. సబ్లార్డ్ కూడా శనే. సారీ, సబ్లార్డ్ మార్స్ రాసుకోండి. మార్స్, సబ్లార్డ్ మార్స్ రాసుకోండి. అంటే ఆ భావాధిపతి యొక్క సబ్లార్డ్, ఆ సబ్లార్డ్ ఉన్న నక్షత్రం, ఆ నక్షత్రం ఏ నక్షత్రంలో ఉంటాడో, ఏ సబ్లో ఉంటాడో అది రాసుకోవాలి. 3 స్టెప్పులుగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పేదేనండి, 11th సిఎస్ఎల్ రాసుకోండి. 11th సిఎస్ఎల్ ఈజ్ ఎ మూన్. 11th సిఎస్ఎల్ మూన్. ఓకేనా? కంకర్ జవాబు 11th సిఎస్ఎల్ మూన్. ఈ మూన్ ఉన్న నక్షత్రం శాటర్న్. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ శాటర్న్. ఇక్కడ మనం కొంచెం ఒక మామూలుగా సహజంగా మనం చెప్పుకునేది ఏంటయ్యా అంటే, పరాశర విధానములు శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఆర్ మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్. మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్ ఆర్ శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్. దిస్ ఈజ్ పునర్భూ దోషం. పునర్భూ దోషం అంటే ఇక్కడ ఏం చెప్తుంది?
4th కస్పల్ సబ్లాడ్ కానీ 9th కస్పల్ సబ్లాడ్ కానీ 11th కస్పల్ సబ్లాడ్ కానీ మూన్ అండ్ శాటర్న్ కనెక్షన్ కనుక వస్తే ఒకటికి 2 సార్లు రాయాల్సిందే. చదువైనా అంతే, వివాహమైనా అంతే. పునర్భూదోషంలో వివాహం జరిగితే 90% విడాకులు వస్తాయి. ఎంత శాతం అండి? ఎవరు మాట్లాడరు. ఎంత శాతం వస్తుందండి విడాకులు? 90% సార్. 90% వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది, ఎలాగొస్తుంది, కారణం ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? దీని పునర్భూ దోషం అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, 4th కస్పల్ సబ్లాడ్ కనెక్టింగ్ విత్ 9-11 కనుక వస్తే 9-11 కనుక వస్తే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంప్లీటెడ్. బట్ 6 కానీ 8 కానీ 12 కానీ సంబంధం వస్తే 6 కానీ 8 కానీ 12 కానీ సంబంధం వస్తే సబ్జెక్టులు పోవడం కానీ లేక బ్రేక్ అయ్యి మళ్ళీ చదవడం కానీ జరుగుద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి, 4th కస్పల్ సబ్లాడ్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు 4th కస్పల్ సబ్లాడ్ దగ్గరికి వెళ్ళండి, నేను చెప్తాను. 4th కస్పల్ సబ్లాడ్ రాహు ఇచ్చే ఫలితాలు ఏంటయ్యా అంటే 4-10. 4-10. రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ కేతు వచ్చేసి 7, 4, 6, 11. 4, 6, 7, 4, 6, 11. ఓకేనా? ఆ తర్వాత ఈ రాహు ఉన్న నక్షత్రాధిపతి చంద్రుడు వచ్చి 5, 9, 8, 2. 5, 9, 8, 2 రాసుకోండి. ఇక్కడ 4th కస్పల్ సబ్లాడ్ ఈజ్ డిసైడెడ్ మస్ట్ అండ్ షుడ్. ఏమంటున్నాడు? ఫెయిల్ అవడం కానీ లేక బ్రేక్ అవ్వడం కానీ. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫెయిల్ అయిపోయింది అమ్మాయి, తర్వాత మళ్ళీ రాసింది, ఒకసారి బ్రేక్ అయింది, మళ్ళీ రాసింది, పాస్ అయింది. లేదు, 10th క్లాస్ చదివింది, ఆగిపోయింది, ఆ తర్వాత భర్త కానీ లేకపోతే భార్య, అంటే ఆపోజిట్ అన్నమాట, భార్య అయితే మళ్ళీ ఎడ్యుకేషన్ డిగ్రీను ఇంటర్మీడియట్లో మళ్ళీ కట్టుకుని చదవడం జరుగుద్ది అని 4th కస్పల్ సబ్లాడ్ ఏం చెప్పాడు అంటే, నేను 4, 10, 7, 4, 6, 11 ఇచ్చాను, 4, 11 నేను ఇస్తున్నాను, నేను మీ యొక్క మనసులో ఉన్న ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాను అని చెప్పాడు. అయితే ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అని మళ్ళీ ఇంకో క్వశ్చన్ మీ మనసులో వచ్చింది. ఎప్పుడు కంప్లీట్ చేస్తావు అనే క్వశ్చన్ మీకు వచ్చినప్పుడు మహాదశ, అంతర్దశ, విదశ సమయాల్లో 4, 9, 11 కనుక వస్తేనే కంప్లీట్ అవుద్ది, లేకపోతే అవ్వదు అని చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూడండి, మూన్ ఏం చేశాడు? 8కి కూడా సంబంధం పెట్టుకున్నాడు. 8 అనేటప్పటికి ఏంటి? మానసిక ఆందోళన, మానసిక క్షోభ, పాస్ అవుతానో లేదో, హై ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను, అవుద్దో లేదో అనే భావనలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో 4th కస్పల్ సబ్లాడ్లో 4-11 వచ్చింది, అట్ ద సేమ్ టైం 9 కూడా వచ్చేసింది. అయితే ఇక్కడున్న తలకాయ నిప్పు ఏంటయ్యా అంటే 6, 8, 2 వచ్చినాయి. కాబట్టి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్లే చేస్తుంది. అయితే హై ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్ చేస్తుందా చేయదా అనేది ప్రశ్న వచ్చింది మళ్ళీ మన మనసులో. ఓకే, ఇప్పుడు 9th కస్పల్ సబ్లాడ్ దగ్గరికి వెళ్ళండి. 9th కస్పల్ సబ్లాడ్ ఈజ్ ఏ Saturn in the star of Saturn, sub of Mars. ఈ Saturn ఏమి ఇస్తున్నాడో చూడండి, 5, 8, 9. 5, 8, 9 Saturn.
మళ్ళీ శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్నే కాబట్టి తీసేయండి, మళ్ళీ శాటర్న్ రాసుకోండి. తర్వాత ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్, ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్. ఈ మార్స్ ఏమంటున్నాడో చూద్దాం. మార్స్ ఈజ్ ఏ 11, 7, 3, 6. అంటే హైయర్ ఎడ్యుకేషన్లో నువ్వు ప్రయత్నము చెయ్యి, సక్సెస్ ఇస్తాను అని అంటున్నాడు. చూడండి, 3వ స్థానం అంటే ఏంటి? ప్రయత్న స్థానం. మనం భావాల గురించి చెప్పుకున్నాం. 3వ భావం ప్రయత్నం, 3వ భావం రాతకోతలు, 3వ భావం మీడియేటర్, 3వ భావం పబ్లిష్, 3వ భావం తమ్ముడు, చెల్లెలు, లేక నైబర్స్, లేక మిత్రుడు అని. ఇక్కడ చూడండి, 9th కస్పల్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు? 9th కస్పల్ సబ్లాడ్ మీకు శాటర్న్, శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్ ఇన్ ద సబ్ ఆఫ్ మార్స్. సో మార్స్ ఏం చెప్తున్నాడు? ఈ లగ్నానికి మార్సు ఏమవుతున్నాడు? 6వ అధిపతి 11వ అధిపతి అయ్యి, 6 అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్వ్యూ చేయించుకోవడం. అంటే రెండోసారి, రెండవ ప్రయత్నము అని మనం డిసైడ్ అవ్వాలా. ఓకేనా? కాబట్టి సెకండ్ టైం అంటే ఈవిడికి, అంటే ఈ జాతకుడు హై ఎడ్యుకేషన్ కోసం కొంత బ్రేక్ రావడం, ఆ తర్వాత చదవడం మొదలెట్టారు. అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదవడం మొదలెట్టారు. అయితే ఈ డిగ్రీ కూడా కంప్లీట్ పూర్తి అవుతుందా అనే ప్రశ్న మళ్ళీ మీ మనసులో వచ్చింది. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చింది, కానీ దాంట్లో బ్రేకప్ ఏమైనా ఉందా, అంటే ఫెయిల్ అవ్వడం కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ వదిలేయడం కానీ ఏమైనా జరిగిందా అనేది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇదే నేను ఇస్తాను అని ఆ 2 గ్రహాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు 11th కస్పల్ సబ్లాడ్ దగ్గరికి వెళ్దాం. ఈ 11th కస్పల్ సబ్లాడ్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇది చూడండి, 11th కస్పల్ సబ్లాడ్ మూన్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్, సబ్ ఆఫ్ శాటర్న్. ఇక్కడ చూసారా, పునర్భూ దోషం వచ్చేసింది. అంటే ఈవిడ, ఈ జాతకుడు ఏం చెప్తున్నాడు? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్, హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బ్రేక్. ఆఫ్టర్ మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగింది. చేయడం వలన దీంట్లో ఏమైనా సక్సెస్ అయ్యి పాస్ అయ్యిందా అనే క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. చూడండి, 9th కస్పల్ సబ్లాడ్ మూన్, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ శాటర్న్ ఇన్ ద సబ్ ఆఫ్ శాటర్న్. ఇక్కడ 8 వచ్చింది మళ్ళీ. ఇక్కడ చూడండి, 9 వచ్చింది, హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తానంది, కానీ 8 వచ్చింది. 8 అనేది ఏంటండి? అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలా. అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరగబోతోంది అని చూద్దాం. మళ్ళీ శాటర్న్ వచ్చేసి ఏం ఫలితాలు ఇస్తున్నాడో చూద్దాం. శాటర్న్ వచ్చేసి 5, 8, 9, 5, 8, 9. అయితే మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటా అంటే, శాటర్న్ చంద్రుడి యొక్క చంద్రుడు శాటర్న్ నక్షత్రంలో ఉండడం వలన ఏంటంటే పునర్భూ దోషం జరగడం, మళ్ళీ హై ఎడ్యుకేషన్ ప్రయత్నం ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక్కడ 8కి కూడా సిగ్నిఫికేషన్ వచ్చింది కాబట్టి సంపూర్ణంగా హై ఎడ్యుకేషన్లో బ్రేక్ వచ్చింది అని చెప్పాలి. 8 కానీ 6 కానీ 12 కానీ వస్తే బ్రేక్ అయ్యింది అని. అయితే ఈ కేపీ సిస్టంలో ఒక అలైన్మెంట్ ఉంది, పరాశర దాంట్లో అలైన్మెంట్ ఉంది, సాంప్రదాయాల్లో అలైన్మెంట్ ఉంది, భావత్రయంలో అలైన్మెంట్ ఉంది, నాడీలో అలైన్మెంట్ ఉంది. కానీ ఈ అలైన్మెంట్ అనేది ఏ విధంగా చేయాలి అని తెలవాలి. తెలవనప్పుడు మనం చేసేది ఏం లేదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనకి ఈ 4, 9, 11లో మెయిన్ పాత్ర వహించేది ఎవరు అనేది కావాలి. ఇక్కడ చూడండి, 4th కస్పల్ సబ్లాడ్ రాహు, 9th కస్పల్ సబ్లాడ్ శాటర్న్, 11th కస్పల్ సబ్లాడ్ మూన్. సో రాహు ప్లస్ శాటర్న్ ప్లస్ మూన్, ఈ 3 గ్రహాలని పక్కన రాసుకోండి. ఫస్ట్ 3 గ్రహాలు
ఇది పెట్టేసరికి వినపడలేదు మరి. ఆ 3 గ్రహాలు రాసుకోండి మీరు. శాటర్న్, రాహు, మూన్. ఇక్కడ చూడండి, శాటర్న్, మూన్, రాహు. ఇక్కడ చూడండి, రాహు ఇక్కడ చూడండి 10th భావంలో పడిపోయాడు, 10th భావంలో పడ్డాడు. కానీ మూను ఈ లగ్నానికి బాధకుడు అయినా, ఇక్కడ చూడండి, ఈ లగ్నానికి బాధకుడు అయిన జూపిటర్తో సంబంధం పెట్టుకున్నాడు. సంబంధం పెట్టుకుని 9వ భావంలో పడ్డారు వీళ్ళు. కనపడుతుందా అండి మీకు? ఎవరు మాట్లాడరు? చంద్రుడు 9వ భావానికి సంబంధం పెట్టుకున్నాడు. మనకి రాహు మెయిన్ ఇంపార్టెంట్. రాహు మెయిన్ ఇంపార్టెంట్. ఈ రాహు కాడి నుంచి చూడండి, చంద్రుడు 11 డిగ్రీల్లో ఉన్నాడు, ఇంకో 11 డిగ్రీలు ముందుకు వస్తే రాహుతో సంబంధం ఏర్పడుతుంది. అంటే మానసిక ఆందోళనతో ఎగ్జామ్ రాసిన రోజు అది ఫెయిల్ అయిపోతుంది. జాయిన్ ఆడియో. సో ఇక్కడ చంద్రుడు రాహు సంబంధం ఉండడం వలన కొన్ని విషయాల్లో ఇతగాడు మానసిక ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈయన చదువుకు తగ్గట్టాగా ఉద్యోగం వస్తుందా రాదా అనేది క్వశ్చన్. మళ్ళీ చదువుకు తగ్గట్టాగా ఉద్యోగం అనేది రావడం కష్టం అని చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తే జీవనోపాధం గడుస్తుంది అనేది కావాలి. అయితే దీంట్లో ఉన్న ఒక సీక్రెట్ ఒకటి చెప్తానన్నాను, ఆ సీక్రెట్ మీకు ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే 6 కానీ 8 కానీ 12 కానీ సంబంధం వస్తే 4, 9, 11లో 6 కానీ 8 కానీ 12 కానీ సంబంధం వస్తే ఆ పిల్లాడు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అంటే 1, 6 సంబంధించింది అంటే మెడికల్కి సంబంధించింది చదివితే పాస్ అవుతాడు. 8 కనుక ఉంటే కన్స్ట్రక్షన్స్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతాడు. 12 అయితే హైయర్ ఎడ్యుకేషన్ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటే పాస్ అవుతాడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. మీరు కేపీ విధానంలో అబ్బో 6, 8, 12 వచ్చేసి మీ అబ్బాయి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడంటే అవ్వడు. కారణం ఏంటంటే టెక్నికల్కి సంబంధించిన గ్రహాలు రాహు అండ్ శాటర్న్, ఇవి 2 టెక్నికల్కి సంబంధించింది కాబట్టి, అయితే ఇవి కన్స్ట్రక్షన్స్కి సంబంధించింది పనికొస్తుందా రాదా అంటే ఖచ్చితంగా కేతు వచ్చేసి రాహు వచ్చేసి 4కి సంబంధం పెట్టుకున్నాడు. 4 అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ కానీ చదువు కానీ తయారీ విధానంలో కానీ ఆన్లైన్లో కానీ డాక్యుమెంట్ రైటర్ కానీ ఇవన్నీ ఆయన ఇచ్చుకుంటూ వెళ్తాడు. కాబట్టి నెగిటివ్గా వచ్చినవి మాత్రము మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీరు రాబోయే కాలంలో మంచి ఆస్ట్రాలజర్స్ అవ్వాలి కాబట్టి 8, 6, 12 వచ్చినా కూడాను అబ్బాయి తీసుకునే సబ్జెక్టును బట్టి ఓకే. ఓకేనండి. కాబట్టి 6, 8, 12 వచ్చితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయి తీసుకునే చాయిస్ అంటే నేను సాఫ్ట్వేర్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే సాఫ్ట్వేర్ని ఒక డంపింగ్ చేయడం అంటే ఒక కట్టలాగా అంటే దాంట్లో క్లౌడింగ్లో చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే కోడింగ్లో చేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే మామూలు ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడా అనేది కూడాను మనం దీంట్లో చూసి డిఫైన్ చేయొచ్చు. గ్రహాల కాంబినేషన్ బట్టి కాంబినేషన్లో 8 వచ్చింది కాబట్టి డాక్టర్ వైపుకి వెళ్ళాడు అనుకోండి సక్సెస్ అవుతాడు.
అదే కనుక అంత పెద్ద చదువు చదవడానికి మా దగ్గర డబ్బులు లేవండి అంటే 8 వచ్చింది కాబట్టి ఇన్సూరెన్స్ ఆఫీస్కి సంబంధించిన చదువుతానంటే పాస్ అవుతాడు. మళ్ళీ 8 వచ్చింది కాబట్టి ట్యాక్సేషన్కి సంబంధించిన చదువు చదివితే పాస్ అవుతాడు. 8 వచ్చింది కాబట్టి అంటే సీక్రెట్ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో ఐడిలో కానీ అంటే ఐడి డిపార్ట్మెంట్లో కానీ ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్లో కానీ పనికొస్తాడు. సో ఇలాగ మనం ఆ భావాన్ని బట్టి భావ కారకత్వాన్ని బట్టి అక్కడున్న గ్రహాన్ని బట్టి యుతిని బట్టి దృష్టిని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు. ఈ విధంగా మనం 4th కస్పల్ సబ్లాడ్ని తీసుకున్నాయమ్మంటనే మీరు బీటీఆర్ చేసిన తర్వాత 6, 8, 12 వచ్చిందమ్మంటే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రాసుకున్నది ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా 4th కస్పల్ సబ్లాడ్ మీద? రూపేందర్ రెడ్డి గారు, తారా గారు, శ్రీనివాసులు గారు, సుధా గారు, చెంగయ్య గారు, తర్వాత ప్రమీల రాణి గారు, చాలామంది ఉన్నారు కదా. శ్రీదేవి గారు, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్ నేను. ప్రమీల రాణి గారా? చెప్పండి. లాంగ్ బ్యాక్ మీ క్లాసెస్ వినేదాన్ని సార్, ఈ మధ్య కుదరట్లేదు అసలు. ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్, ఐడియా లేదు ఏం చెప్తున్నారు. అదే అంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, మా అబ్బాయి ఎలా చదువుతాడు, ఏం చదువుతాడు, పాస్ అవుతాడా, పాస్ అవ్వడా అనేది చాలా వస్తాయి క్వశ్చన్స్ ఒక అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే. అవునా? అవునండి. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా డిఫైన్ చేయాలనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. అయితే మళ్ళీ నేను ఇది మన లింక్ వదులుతాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేసేస్తాను. ఓకేనమ్మా? ఓకే సార్. శ్రీదేవి గారు, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? శ్రీదేవి గారు. సార్ డౌట్ క్లాస్ లో అడుగుతాను సార్. అరే ఇప్పుడు అడగకూడదా? ఏమైనా వజ్యం ఉందా? దుర్ముహూర్తం వచ్చి మీద పడిపోయిందా? అలా ఏం లేదు సార్. ఆ? మా ఆయన లేదు సార్. ఓకే, నేను మళ్ళీ ఇప్పుడు వదులుతాను. అందరూ ఆస్ట్రో ఎస్బీలోనేగా ఉంది. మీరు ఆస్ట్రో ఎస్బీలోనే ఉన్నారా? నేను లేను సార్. ఆస్ట్రో ఎస్బీలో లేవా? లేను సార్. సరే, మళ్ళీ అన్నిటికీ నేను వదులుతాను. అది ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అయిపోండి. 5 నిమిషాలు. ఇది ఎందుకంటే కన్వర్టింగ్ అవ్వాలా. ఓకేనా?